హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహార రుచులు. ఈరోజు మనం మష్రూమ్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 200 గ్రాముల మష్రూమ్స్ తీసుకున్నామండి. వాటిని కొంచెం పైన పొర ఉంటుంది, అది క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా తీస్తే వచ్చేస్తుంది. ఇలా క్లీన్ చేసుకోవాలి. మొత్తం ఇలా పొరలా వచ్చేస్తుంది, ఇదంతా తీసేయాలి. దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. అన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడానికి కొంచెం వాటర్ పోసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా. ఈ మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోక్కర్లేదు, దీంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది. ఎక్కువసేపు ఫ్రై చేస్తే 2 నిమిషాలు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫ్రై అయిపోయండి, ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగాలు, లాలికాయలు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ అండి, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరకాయలండి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఫ్రై అవుతుంటే మనం టమాటా పేస్ట్లో తయారు చేసుకుందాం. బాగా పండిన 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 ఇంచు అల్లం, పొట్టు తీసిన వెల్లుల్లి ఒక 10 రెబ్బల వరకు వేసుకోండి. 10 నుంచి 12 వరకు జీడిపప్పు పలుకులు. వీటిని పేస్ట్లో తయారు చేసుకుందాం. ఇలా పేస్ట్లో తయారు చేసుకోవాలి. దీన్ని పక్కన పెడదాం ఉల్లిపాయలు వేగే వరకు. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేద్దాం. టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. దీంట్లోనే మష్రూమ్స్ వేసేసుకుందాం. చూడండి, వాటర్ వచ్చేస్తుంది. ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మసాలా మొత్తం మష్రూమ్స్ పట్టాలి. ఒకసారి మూత పెడదాం. మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ అలా పైకి తేలుతుంది. ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. మష్రూమ్స్ త్వరగానే ఉడికిపోతాయి, అందుకని వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి. మూత పెట్టి ఉడికించుకోండి దగ్గర పడే వరకు. ఒకసారి మూత తీసి చూద్దాం. కర్రీ దగ్గర పడిపోతుంది. దీంట్లోనే కొంచెం కసూరి మెతి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి,
మష్రూమ్స్ కర్రీ చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కర్రీ దగ్గర పడిపోయింది, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఉప్పు అన్నీ సరిగ్గా ఉన్నాయో చూసుకోండి, నాకైతే అన్నీ సరిపోయాయి. మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.